ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ప్రదాతారం చక్కరాజో నిరంతరం. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం. నేడు అనగా డిసెంబర్ 10వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. ఈరోజు సూర్యోదయం 6 గంటల 39 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు. ఈరోజు శుక్ల దశమి రాత్రి 3 గంటల 42 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం పగలు 1 గంట 27 నిమిషాల వరకు. యోగం వ్యతిపాత యోగం రాత్రి 10 గంటలకు. కరణం తైతుల కరణం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల వరకు. తదుపరి గరజి కరణం రాత్రి 3 గంటల 42 నిమిషాల వరకు. అమృత గడియల పగలు 8 గంటల 56 నిమిషాల లగాయతు 10 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 8:51 నుంచి 9:35 వరకు. తదుపరి రాత్రి 10:51 లగాయతు 11 గంటల 43 నిమిషాల వరకు. వర్జం రాత్రి 12 గంటల 36 నిమిషాల లగాయతు 2 గంటల 6 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు మంగళవారం అవటం వల్ల రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉన్న రాహుకాల సమయంలో దుర్గామాత సన్నిధిలో నిమ్మకాయ దీపాన్ని పెట్టడం ద్వారా అనేక రకమైన సమస్యలకి, అనేక రకమైన ఈతి బాధలకి చక్కటి పరిష్కారం లభించి దుర్గా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దుర్గే దుర్గే రక్షిణి నమః, దుర్గే దుర్గే రక్షిణి నమః, దుర్గే దుర్గే రక్షిణి నమః అనే ఈ మంత్రంతో ఈ రోజంతా కూడా జపించుకోవడం ద్వారా ఆ దుర్గామాత అనుగ్రహంతో అష్ట కష్టాలు, విపరీతమైన నష్టాలు అన్నిట్లోంచి బయటపడి ముందుకి చక్కగా శుభప్రదంగా సాగే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈరోజు మంగళవారం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మంగళవారం నాడు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు తీర్చొచ్చు, ఎందుకంటే మంగళవారం నాడు ఏ పని చేసినా మారు కోరుతుంది అంటారు. సో మారు కోరడం అంటే ఇక్కడ ఏంటంటే, అప్పు చేసామనుకోండి, మనం అప్పులు చేయాల్సి వస్తూనే ఉంటుంది తరచుగా. అప్పు మంగళవారం నాడు చేసిన అప్పు చాలా కష్టం. అప్పు తీసుకుని లేదా ఎవరికైనా అప్పు ఇచ్చాము, సో అప్పులు ఇస్తూనే ఉండాల్సి వస్తుంది. అవి మనకి తిరిగి వస్తాయని గ్యారంటీ ఉండదు. కనుక అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఆర్థిక పరంగా ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా మంగళవారం నాడు అప్పు ఇవ్వకుండా, అప్పు చేయకుండా ఉండడం అనేది చక్కటి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శ్రాద్ధ తిథి దశమి. మార్గశిర మాస శుక్లపక్ష దశమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మని ఈరోజు నిర్వర్తించాలి. పితృదేవతలకి, పెద్దలకి శ్రాద్ధకర్మ నిర్వర్తించడం ద్వారా మీ వంశాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు క్షేమంగా ఉంటారు 10 కాలాలు. ఈరోజు పఠించాల్సిన మంత్రం దుర్గే దుర్గే రక్షిణి నమః, దుర్గే దుర్గే రక్షిణి నమః, దుర్గే దుర్గే రక్షిణి నమః. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.